ఇది మహిళలను ఉద్దేశించి అన్న వ్యాఖ్యలు అయితే కాదు. మల్లన్న గారు తీసుకున్నటువంటి బీసీ నినాదం మీద మల్లన్న గారు గతం నుంచి కూడా మాట్లాడుతూ వస్తున్నారు. గతంలో కూడా మల్లన్న ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్న తరుణంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాంలో కూడా అనేకమైన దాడులు చేశారు. మేము మల్లన్న టీం మెంబర్స్గా, మల్లన్న టీం తోటి కలిసి పనిచేస్తున్న టీం మెంబర్స్గా గతంలో అనేకమైన దాడులను తీవ్రంగా ఖండించాం. నేను ఇప్పుడు ఒకటే చెప్తున్నాను, మల్లన్న టీం మెంబర్గా, ఖబర్దార్ కవితమ్మ, మల్లన్నకు చిన్న గాయమైన ఎవ్వరు ఊరుకున్న టీం మెంబర్స్ మాత్రం ఊరుకోరు. గతంలో మేము అనేక రకాలుగా మల్లన్నకు సపోర్ట్గా నిలబడ్డాం. ఇప్పుడు కూడా టీం అందరం మల్లన్నకు సపోర్ట్గా నిలబడతాము. ఇది దుర్మార్గమైన చర్య. బీసీల కోసం అనేక రకాలుగా మల్లన్న ఫైట్ చేస్తూనే ఉంటారు. ఖచ్చితంగా బీసీ అధికారంలోకి రాబోతుంది. 2028లో గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా బీసీ పార్టీ అధికారంలోకి వస్తుంది. థ్యాంక్ యూ. అయితే ఇది దాడి జరిగిన తర్వాత కూడా అయితే 5 రౌండ్ల కాల్పులు కూడా జరపడం జరిగింది. 5 రౌండ్ల కాల్పులు జరిపిన తర్వాత ఒక కార్యకర్త కూడా సీరియస్గా రామ్నగర్లోన సీరియస్గా ఆసుపత్రిలో కూడా చికిత్స పొందుతున్నట్టు తెలుస్తుంది. మల్లన్న కార్యాలయం ముందు మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా కానీ మొత్తం టోటల్గా అయితే ఈ యొక్క కూడుకొని ఉన్నది కాబట్టి మొత్తం టోటల్గా మల్లన్న ఆఫీస్ పైన కూడా దాడికి గురైనట్టుగా తెలుస్తుంది. ఒకరు సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. హాస్పిటల్లో రామ్నగర్ హాస్పిటల్లో జాయిన్ చేసిన తెలుస్తుంది. ఇదే విధంగా చూసుకుంటే మనం మల్లన్న అయితే అభిమానులు ఎవరైతే ఉన్నారో కార్యాలయంకు భారీ ఎత్తున చేరుకుంటున్నారు. ఎవరిని కూడా లోపలికి వెళ్లకుండా పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేసి నిన్న జరిగినటువంటి ఏదైతే ఒక సభ లోపల ప్రసంగిస్తున్నటువంటి తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటూ కూడా అయితే ఈ యొక్క జాగృతి మహిళలందరూ కూడా జాగృతి మహిళల పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏంటి అంటూ కూడా జాగృతి కార్యకర్తలు మొత్తం టోటల్గా ఈ యొక్క దాడి నిర్వహించడం జరిగింది. దాడి నిర్వహించిన నేపథ్యంలో ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్న నేపథ్యంలో ఇక్కడ మొత్తం ఎక్కడ చూసుకున్నా కానీ ఈ యొక్క కార్యాలయం మొత్తం టోటల్గా కార్యకర్తలతో నిండిపోయింది. ఎలాంటి ఉధృత పరిస్థితులు నెలకొనకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 5 రౌండ్ల కాల్పులు జరిపిన